క్రెడిట్ కేంద్రానికి కూడా ఇస్తున్నారు. దాంతో పాటు అంటే ఓ రకంగా చెప్పాలంటే డక్కాముక్కీలు తిన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు తన కష్టాలు తన నష్టాల నుంచి తను ఎదుర్కొన్న సవాళ్ల నుంచి వచ్చిన అనుభవంతో భవిష్యత్తు నిర్దేశించుకుంటున్నారు. ఇబ్బందికరం లేనటువంటి పెద్దరికపు పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా బాలయ్యని చంద్రబాబు ఏమి అనిపించలేదు. బాలయ్య కూడా ఉద్దేశపూర్వకంగా చిరంజీవి మీద కోపం కాదు, అది ఆయన మాట్లాడిన భాష చూస్తే గనక ఆయన కోపం జగన్ మీదన, జగన్ ఆ రోజున మీటింగ్ పెట్టడం మీదన. అయితే ఆ స్పందించే సందర్భంలో తనకి సహజ సిద్ధంగా వృత్తిపరమైనటువంటి వైరుధ్యం ఉంది కదా గతంలో చిరంజీవితో, ఆ వృత్తిపరమైన వైరుధ్యంలో నుంచి వచ్చినటువంటి వ్యంగ్యం తప్పించి ఉద్దేశపూర్వకంగా అవమానించాలని అనుకున్నది కాదు. అది అక్కడ కొంచెం చిరంజీవి గారిని హైలైట్ చేయడం అనేది నచ్చలేదు, డైజెస్ట్ చేసుకోలేకపోయారా? అదే అంటున్నా, అది ఈర్ష్యాసూయంలో నుంచి వచ్చేది అంటున్నా నేను. ఆ ఈర్ష్యాసూయంలో జగన్ మీద కోపం ఉంది, చిరంజీవి మీద ఈర్ష్య ఉంది. చిరంజీవి లీడ్ తీసుకోవడం ఒక ఎత్తు, ఈయనకి హత్య చేసింది, ఈయన్ని పిలవకపోవడం ఇంకొకటి. ఈయన్ని కావాలని అవాయిడ్ చేశారన్నది ఈయనకి పక్కన ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. అంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న సమస్య చిరంజీవి వల్లే పరిష్కారం అయ్యింది అనేది ఆయన యాక్సెప్ట్ చేయలేకపోవడం నాకు స్పష్టంగా కనిపించిందా సార్? కరెక్ట్, నో డౌట్. అంటే సమస్యని పరిష్కరించడం